లాస్ట్ ఆఖరి మాట మనం ఈ సమయంలో మనం పంచుకుందాము. నేను ఎవరిని చదివించాలని ఉద్దేశపడతలేదు, కానీ నేను చదువుకుంటూ ముందుకు వెళ్ళడానికి సమయము ఎక్కువైపోయింది. కాబట్టి లూకా సువార్త 23:46 అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని అనగా ఇలాగ చెప్పి ప్రాణం విడిచాను. దయచేసి అందరూ గమనించవలసినటువంటి మాట, చివరి మాట, ఆఖరి మాట. తన యేసు ప్రభుల వారికి సిలువలో ఆఖరి మాట పలికినటువంటి మాట, ఆత్మను అప్పగించుకొనిచున్నాడు. యేసయ్యకు తెలుసు ఆయన తండ్రి యుద్ధ నుండి వచ్చాడు, తిరిగి మరలా తండ్రి యుద్ధకే వెళ్ళాలని ఆయన యొక్క చివరి మాటలు మనతో పంచుకున్నటువంటి మాటలు. తండ్రి యుద్ధ నుండి నేను వచ్చాను, మరలా నేను తండ్రి యుద్ధకే వెళ్ళాలి అని ఆయన పలికినటువంటి మాటలు. ఆయన యోహాను సువార్త 13వ అధ్యాయంలో మొదటి మాటలు మనము చూస్తూ ఉన్నట్లయితే, తాను ఈ లోకము నుండి తండ్రి యుద్ధకు వెళ్ళవలసినటువంటి గడియ వచ్చి ఉన్నదని యోహాను సువార్తలో పస్క పండుగప్పుడే ముందే మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు. ఆ రోజుల్లో ఆయన సిలువ వేయబడక ముందే ఆయన మనతో ఈ వాక్యంలో ముందే తెలియజేస్తూ ఉంటున్నాడు. దయచేసి గమనించండి. దేవుడు మన నిమిత్తం 1 పేతురు 4:19 చూసుకున్నట్లయితే, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునవలెను. నమ్మకమైన సృష్టికర్త తమ ఆత్మలను అప్పగించుకున్నామన్నమాట. దేవుడు మనకు ఈరోజు తన యొక్క మార్గము చూపుతూ ఉంటున్నాడు. ఆయన ఏదో మామూలుగా ఆయనను ఈ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారని ఆయనను దొరకబట్టి చంపలేదు. దేవుడు తన యొక్క ప్రణాళిక పట్ల తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి కుమారుడు ఈరోజు మనకు తన యొక్క ఆత్మను ఎలాగైతే అప్పగించుకున్నాడో ఈ లోకంలో మనందరికీ ఒక బాట, ఒక మార్గము చూపిస్తూ ఉంటున్నాడు. దయచేసి గమనించండి. అపోస్తలుల కార్యంలో స్టెఫెను తన మరణించినటువంటి మరణ బంధకాల్లో ఉంటుండగా రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటున్నారు. ఆయనకు తెలుసు స్టెఫెన్తో ఏదో నేను చనిపోతా ఇప్పుడు అంటని, కానీ అప్పుడు మొరపెట్టుకుంటూ ఉంటున్నాడు, ఓ యేసు ప్రభువా, నా ఆత్మను నీ సన్నిధికి చేర్చుకోవాలని ఆయన మొరపెట్టుకుంటూ ఉంటున్నాడు. ఈరోజు నేను కూడా ప్రతి ఒక్కరు, ఇక్కడ ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు మనం ఈ లోకమును విడిచి వెళ్ళవలసినదే. దేవునికి ఏదో ఒక రోజు మన యొక్క ఆత్మను అప్పగించుకోవలసిందే. మీరు గమనించారా? ప్రతి మనిషి చనిపోయే ముందు సింటమ్స్ ఏర్పడతాయట. అంటే ఈ రోజు కాదు, గంటలు కానీ నిమిషాల్లో కాదు, ఆ మనిషి చనిపోయే ముందు సింటమ్స్ తెలుస్తూ ఉంటాయంట. ఇక నా ఆయుస్సు గడిచిపోతూ ఉంటుంది, నేను నా యొక్క మరణ దినాలు వచ్చి ఉన్నాయి. కానీ మనుషులు నమ్మరు. ఒక మరణించి 1 గంటల 2 గంటల ముందు చనిపోయే వ్యక్తి వారి కుటుంబీకులతో కానీ స్నేహితులతో కానీ చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు గమనించారు, అయ్యో నేను ఇంకా బతకను, నా శరీరం సహకరిస్తలేదు, నేను బ్రతకను అని చెప్తూ ఉంటారు. కానీ మనుషులు నమ్మరు. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ఆ మనిషికి సింటమ్స్ చూపిస్తారు ముందే, ఆయన చనిపోయే ముందే చూపిస్తారు. కానీ మనం గమనించము. కానీ చనిపోకుండా ముందు కూడా ఆ సింటమ్స్ రాకుండా కూడా మనుషులు ఏదో మన శరీరంలో ఉంచినటువంటి బలహీనతను బట్టి నేను ఇంకా బ్రతకను బ్రదర్, నేను బ్రతకను సిస్టర్ అని చెప్తూ ఉంటారు. కానీ అది సింటమ్స్ ద్వారా వచ్చే కాదు. ఆ నొప్పిని, పెయిన్ తట్టుకునేని పరిస్థితిలో అంటారు కాబట్టి. బట్ అది మాత్రం నిజమైనది కాదు. సింటమ్స్ ఎప్పుడైతే దేవుడు సింటమ్స్ ఇస్తాడో, నేను చనిపోతాను అని చెప్పినప్పుడు మనిషి నమ్మడు. ఏదైతే అబద్ధం చెప్తారో అది నమ్ముతారు. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంటున్నది, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునవలెను. అలాగే దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటున్నది. దేవుడు మనకు ఆత్మను ఇచ్చాడు. ఎవరిచ్చారు ఈ ఆత్మ?
మనలో ఉంచినటువంటి ఆత్మ ఎప్పుడు ఆది కాండంలో దేవుడు మట్టితో చేసి తన యొక్క నాసిక రంధ్రముల నుండి జీవాత్మను